హైదరాబాద్ శిల్పకళా వేదికలో సెయింట్ సంస్థ 25వ వార్షికోత్సవం గ్రాండ్ గా జరుగుతోంది. మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈరోజు మోహన్ రెడ్డి గారి మాదిరిగా మనందరం చాలా మంది చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేద్దామని ఆలోచనలో ఉంటాం. కానీ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన కూడా మనలో రావాలి అని తప్పకుండా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే రాజేంద్ర గారు ఇందాక గొప్ప మాట చెప్పారు. భారతదేశానికి ఇతర దేశాలకు ఉన్న అంతరం చూస్తే, వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఏంది, తేడా ఏంది అని చూస్తే మనకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా గమనించినట్టయితే మీరు భారతీయులు ఎంతో మంది ప్రపంచంలోని వివిధ కంపెనీస్ ని ఈరోజు ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఒక మైక్రోసాఫ్ట్ చూస్తే ఒక సత్య నాదెల్లా నడిపిస్తా ఉన్నారు. గూగుల్ చూస్తే ఒక సుందర్ పిచాయ్ నడిపిస్తా ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్రభావంతులు, ప్రతిభావంతులు, చాలా బ్రహ్మాండమైన మరి అసాధారణమైన తెలివితేటలున్న వాళ్ళు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ప్రపంచంలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే ఒక సత్తాన్ని మనం సంతరించుకున్నాం. ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది? ఈ రోజు ఒక భారతీయుడు ఇక్కడ చదువుకున్న వ్యక్తి అక్కడికి వెళ్లి ప్రపంచం మొత్తానికి పాఠాలు నేర్పించే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే దానికి కారణం ఒకే ఒకటి, విద్య. మనం నేర్చుకున్న చదువు ఈరోజు మనని ప్రపంచంలో ఎవరితోనైనా పోరాడే శక్తిని, ఎవరికైనా నాయకత్వాన్ని వహించే శక్తిని మనకి ఈరోజు వచ్చింది అంటే దానికి కారణం చదువు ఒక్కటే అనేది మాత్రం మీరందరూ గట్టిగా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఆ చదువుకు సంబంధించి మోహన్ రెడ్డి గారి సహాయం ఈరోజు మరి ఒక 59 పాఠశాలలు డిజిటల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, అదే రకంగా డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేయడం, అదే రకంగా నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ లో భాగంగా డిజిటల్ అక్షరాస్యత పెంచేదాని ప్రయత్నంలో భాగంగా ఈరోజు వేలాది మంది పిల్లలకి మోహన్ రెడ్డి గారు స్ఫూర్తినిస్తూ 1000కి పైగా కంప్యూటర్లు డొనేట్ చేసి కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టి మీ అందరికి కూడా ఆ విద్యను, ఏ విద్య అయితే మిమ్మల్ని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తుందో ఆ విద్యను మీకు అందిస్తా ఉన్నారు. మరి ఆ విద్యను ఉపయోగించుకుని మీరు ఏమవుతారు అనేది మీ చేతుల్లోని పని. అది మీరు ప్రపంచంతో ఈరోజు ఒక సత్య నాదెల్లా మాదిరిగా, ఒక సుందర్ పిచాయ్ మాదిరిగా తయారవుతారా, లేదా మీరు ఒక మోహన్ రెడ్డి గారి మాదిరిగా మీరే కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా, లేదా మీరు మరి బ్రహ్మాండమైన వృద్ధిలోకి వచ్చి మీరు కూడా మీ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ మిత్రుల్ని అందరూ గర్వపడే విధంగా మీరు కూడా మంచి సమున్నతమైన వ్యవస్థలో పనిచేస్తారనేది అది మన చేతుల్లో ఉన్న ఆప్షన్. మనం చాలా మీకు పిల్లలకి పాఠాలు చెప్తా ఉంటారు, చాలా రెవల్యూషన్స్ గురించి చెప్తా ఉంటారు. ముందు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందని చెప్తారు, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందని చెప్తారు, హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఈ రెండింటి గురించి మీరు వినుండొచ్చు. కానీ ప్రస్తుతం ప్రపంచాన్ని ఈరోజు బ్రహ్మాండంగా ప్రభావితం చేస్తున్నది డిజిటల్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కొన్ని అద్భుతాలను సృష్టిస్తున్నది డిజిటల్ రెవల్యూషన్. దానికి ఒక ఉదాహరణ మనం హైదరాబాద్ లో చూడొచ్చు. ఈరోజు హైదరాబాద్ లో మన దేశంలో ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు, నాస్కామ్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారు? ఆయన ఒకనాడు 25 ఏళ్ల కిందట హైదరాబాద్ లో మొత్తం ఐటీ రంగం మొత్తం కూడా చూస్తే ఒక 10 కోట్ల టర్నోవర్ ఉండేది. మొత్తం హుడా మైత్రివనం కాంప్లెక్స్ లో ఒక చిన్న బిల్డింగ్ లో హైదరాబాద్ లోని ఐటీ సంస్థలన్నీ అక్కడ ఉండేవని. కానీ ఈ రోజు హైదరాబాద్ లో మరి వేలాది ఐటీ సంస్థలు ఉన్నాయి. అందులో దాదాపుగా 4 లక్షల మంది నేరుగా ప్రత్యక్షంగా ఇక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. పరోక్షంగా దానికి 3 రెట్లు, అంటే దగ్గర దగ్గర 12 లక్షల మందికి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఐటీ రంగం ద్వారా బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తా ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే అల్టిమేట్ గా ఈ డిజిటల్ రెవల్యూషన్ వల్ల ఈరోజు భారతదేశంలోని లోవర్ మిడిల్ క్లాస్ అనండి, అప్పర్ మిడిల్ క్లాస్ అనండి, ఎంతో మంది పిల్లలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈరోజు వారితో పాటు వారి కుటుంబ స్థితిగతులు కూడా పెంచి బ్రహ్మాండంగా భారతదేశాన్ని కూడా పైకి తీసుకెళ్లి భవిష్యత్తులో భారతదేశం కూడా ఒక ఎదిగిన దేశం అని ప్రపంచం ఒప్పుకోవాలంటే డెఫినెట్ గా ఈ విద్య, ఈ అసమానతలను తొలగించే దానిలో తప్పకుండా పనికొస్తుంది. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తా ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన, చాలా సత్తా ఉన్న మానవ వనరుల కోసం వెతుకుతా ఉన్నారు. ఆ సత్తా ఉన్న మానవ వనరులు ఎక్కడున్నాయి అని ఒకసారి ప్రపంచం అంతా కూడా తిరిగి చూస్తే డెఫినెట్ గా అవకాశాలు అపారంగా, పుష్కలంగా ఉన్నది భారతదేశంలో అని చెప్పక తప్పదు. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు 50% పైగా జనాభాలో యువతనే ఉన్నారు. 50% పైగా భారతదేశం ఈరోజు 25 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళే 50% పైన ఉన్నారు. మరి ఈరోజు మనం కనుక గట్టిగా తలుచుకుంటే
సరిగ్గా చదువుకుంటే ఉద్యోగం చేయడానికనే కాదు, చదువు వల్ల విజ్ఞానం వల్ల ప్రపంచాన్ని ఎదిరించే సత్తా మనకు వస్తుంది. మరి ఆ సత్తాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు సైంట్ లాంటి సంస్థ ఉదాత్తంగా ముందుకొచ్చింది. 1000 కంప్యూటర్లు ఇస్తామని ముందుకొచ్చింది. మరి వారిని నేను మనసారా అభినందిస్తా ఉన్నాను. వారిని స్ఫూర్తిగా తీసుకుని, సైన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సంస్థలకు కూడా సామాజిక బాధ్యత అనేది ఉంటుందనే ఉద్దేశంతో వారిని మ్యాండేట్ చేస్తా ఉన్నారు. కానీ ఎవరు మ్యాండేట్ చేయకుండానే, ఎవరు ఒత్తిడి చేయకుండానే సైంట్ లాంటి సంస్థ ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు వారు మాకు కూడా ఈ 2 సంవత్సరాలుగా ప్రభుత్వంలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక సందర్భంలో కాదు, ఎన్నో సందర్భాల్లో సమావేశాల్లో కలుస్తానే ఉంటాం. కానీ ఒక్క మాట మాత్రం చెప్పక తప్పదు. ఈజ్ బీన్ లైక్ అ ఫాదర్ ఫిగర్ అండ్ గైడింగ్ ఫోర్స్ టు మీ ఇన్ ద లాస్ట్ 2 years. గత 2 సంవత్సరాలుగా ప్రతి సందర్భంలో, ఏ సందర్భంలో ఎక్కడ ఏం చేయాలన్నా కూడా వారి సలహాలు తీసుకుని ముందుకు పోయినాం. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎన్నోసార్లు కలిసినప్పటికీ కూడా ఈ మాట నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. ఏ ఒక్క సందర్భంలో కూడా వ్యక్తిగతమైన పని కానీ, సైంట్ అనే సంస్థకు సంబంధించిన ఏదైనా పని కానీ నాకు వారు ఇప్పటిదాకా చెప్పలేదు. ఎక్కడా కూడా ఒక వ్యక్తిగతమైన ఒక డిమాండ్ కానీ, పొరపాటును కూడా ఒక చిన్న పని కానీ చేసి పెట్టమని కానీ వారు ఏనాడు కూడా చెప్పలేదు. అది వారి గొప్పతనం. ఎందుకంటే అల్టిమేట్ గా హీ బిలీవ్స్ ఇన్ గివింగ్. కానీ ఎక్కడా కూడా ఆయన ఏది కూడా పొరపాటును కూడా మన నుంచి, ప్రభుత్వం నుంచి కానీ ఇంకోరి నుంచి కానీ ఆశించలేదు. కాబట్టి ఈ 25 ఏళ్లలో ఒక మచ్చలేని సంస్థను ఏర్పాటు చేయడం, ఈరోజు కృష్ణ గారి సారథ్యంలో, అశోక్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా సంస్థ ముందుకు పోతా ఉండడం, ఈరోజు ఇన్ని వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా భవిష్యత్తులో మీ అందరినీ ప్రేరేపించి, మీ అందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చి, మీ అందరికి కూడా ఆ శక్తిని అందించి, మీలాగా మరింత వేలాది మంది, తనలాగానే మరి లక్షలాది మందికి, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే సత్తాను కూడా మీకు అందించే ప్రయత్నం వారు ఏదైతే చేస్తా ఉన్నారో అది ఇతరులందరికీ కూడా స్ఫూర్తివంతంగా ఉండాలి. మిగతా కార్పొరేట్ సంస్థలు కూడా హైదరాబాద్ లో ముందుకు రావాలి. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో, ఇందాక మా ఆర్థిక మంత్రి గారు రాజేంద్ర గారు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలలకి మరి ప్రైవేట్ పాఠశాలలకి అంతరం లేకుండా ఒక గుణాత్మకమైన క్వాలిటేటివ్ చేంజ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఆ మార్పును తప్పకుండా మన ఈ జీవిత కాలంలోనే చూస్తాము, చూడాలి అని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ, ప్రభుత్వం అనుకుంటే, ప్రభుత్వం మాత్రమే తలుచుకుంటే మార్పు రాదు. ప్రభుత్వానికి తోడుగా, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకి, అన్ని కార్యక్రమాల్లో కూడా మరి ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వాములు అయినప్పుడే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటుగా మనం కూడా ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా, వ్యక్తిగత సామాజిక బాధ్యతను కూడా మనం కూడా సీరియస్ గా తీసుకున్నప్పుడే మరి తప్పకుండా మనం అనుకున్న విధంగా భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 అవుతుంది, మొత్తం భారతదేశం కూడా ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి దేశంగా ఎదుగుతుందని చెప్పి మనసారా నేను కోరుకుంటూ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్ రెడ్డి గారికి, సైంట్ కుటుంబ సభ్యులందరికీ, వారి ఇన్వెస్టర్స్ కి, వారి కస్టమర్స్ కి, వారి ఎంప్లాయీస్ కి, సమాజంలో భాగస్వామ్యానికి ఈరోజు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న చైర్మన్ గారికి మరి ఒకసారి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు విశాల దృక్పథాన్ని, విజన్ని క్రియేట్ చేస్తాయి. మన మంత్రివర్యులకి నిమింతో అందజేయాల్సిందిగా శ్రీ మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను.